ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు ఈ మూవీ గురించి అసలు ఏంటి జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఈ మూవీ విషయంలో బ్యాడ్ న్యూస్ అని పెట్టాను కదా తంబాయిల్లో, అసలు ఏంటది అని చెప్పేసి మనము మాట్లాడుకుందాము తర్వాత మెల్లగా. వీడియో అంతా చూడండి. సో ఈ మూవీ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సాంగ్స్ అన్ని సూపర్ ఉన్నాయి. అంటే వినడానికి చాలా బాగున్నాయి. అండ్ డాన్స్ కానీ అంతా చాలా బాగుంది అనమాట. నిధి అగర్వాల్ గారు కూడా చాలా బాగా చేశారు డాన్స్ అండ్ యాక్టింగ్ అదంతా. అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అబ్బా. అసలు ఆ ప్రెజెన్స్ అసలు సూపర్ ఉంది. ఆ నైఫ్ ఉంటది కదా ఆ కత్తులతోని, అదంతా చాలా బాగా వచ్చింది అనమాట. యానిమేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సాంగ్స్ లోని. మీరు సినిమా అయితే 100% వెళ్ళిపోండి. అస్సలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అసలు డెప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా అన్నమాట ఇది. అసలు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి మూవీ మీద. ఎందుకంటే ఆ మేకింగ్ కానీ అదంతా చాలా బాగుంది. ఈ సినిమాకి మనం బ్యాడ్ న్యూస్ అని మాట్లాడుకున్నాం కదా, ఏంటంటే ఫస్ట్ మనకి ఈ సినిమాకి వర్క్ చేసింది క్రిష్ గారు అనమాట డైరెక్టర్ కింద. తర్వాత మనకి వేరే డైరెక్టర్ వచ్చారు. లైక్ ఆ డైరెక్టర్ కూడా మంచి సినిమాలు తీశారు. సో మనకి ఒక రెండు డైరెక్టర్లు తీశారు కాబట్టి సినిమాని కొంచెం అటు ఇటు ఉండొచ్చు అనే టాక్స్ కూడా వస్తున్నాయి బయటికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి తెలంగాణలో అయితే ప్రీమియర్ షోస్ ఉండవు. అండ్ ఏ షోస్ అంటే మనకి స్పెషల్ షోస్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనకి ఇవన్నీ బ్యాన్ చేస్తారు. మీకు తెలిసిందే కదా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో. సో నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే వచ్చేసి ఇది ఆంధ్రాలో వచ్చేసి మనకి మిడ్ నైట్ షోస్ అయితే ఉండవని చెప్పేసి చెప్పారనమాట పవన్ కళ్యాణ్ గారు. ఓన్లీ మనకు ఉంటే 4 o'clock షో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే ఏం రత్నం గారు టాక్స్ నడుపుతున్నారు ఫిలిం ఛాంబర్ వాళ్ళతో, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ సినిమా గురించి చూస్తే మనకి ఇదంతా లైక్ రాజుల కాలం ఇదంతా కాబట్టి మనకి చాలా హై విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా చేయాల్సి వస్తుంది. సో మనకి June 12th రిలీజ్ అవుతుంది మూవీ అయితే. 100% రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ ఉంటది కదా, ఈ డబ్బింగ్ 4 hours లో కంప్లీట్ చేశారంట. దాన్ని బట్టి ఆ డెడికేషన్ ఎలా ఉందో మీరు ఊహించుకోండి. అంటే ఓజీ మూవీ ఇందులో కూడా బిజీగా ఉన్నారనమాట పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల మనకి ఇందులో డబ్బింగ్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. సో నేను ఏం చెప్తానంటే మూవీ అయితే 100% చూసేయండి. June 12th రోజు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దగ్గరున్న థియేటర్స్ లోనే చూడండి. నో పైరసీ ఎంకరేజ్ చేయకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోవడం మర్చిపోతే లైక్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్.